హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జొన్నలతో ఒకసారి ఇలా గుగ్గులు చేసి తిని చూడండి. బరువుకి బరువు తగ్గుతారు, ఆరోగ్యానికి ఆరోగ్యం. జొన్నల్ని ఓవర్ నైట్ బాగా సోక్ చేసుకొని తర్వాత దానిలో ఉన్న వాటర్ని తీసేసి ఒక కుక్కర్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత ఒక 1 to 2 3 గ్లాసెస్ వాటర్ వేసి సాల్ట్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 10 విజిల్స్ దాకా రానియండి. బాగా కుక్ అవుతేనే తినగలం, లేకపోతే జొన్నల్ని తినలేం. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇలా సైడ్కి తీసుకోండి, కట్ కట్ చేసి పెట్టుకొని. తర్వాత విజిల్స్ వచ్చాక ఆ జొన్నలు ఉడికాయా లేదా అని ఒకసారి చూడండి. ఇలా చిరిమితే బాగా ఉడికినట్టు. తర్వాత ఒక బాండ్లీలో గీ వేసుకోండి. ఆయిల్ కంటే గీ వేసుకుంటే కాస్త హెల్దీ అని చెప్తున్నాను. తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేయండి. ఇవన్నీ పోపు దినుసులు వేసి బాగా చిటపట్లాడిన తర్వాత అందులోకే 3 ఎండుమిర్చి, ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇందులోకే తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, అవి కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేసాము, లైట్గా వేసుకోవాలంతే, చూసుకొని సాల్ట్ వేసుకోండి. తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న జొన్నల్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అలా బాగా మగ్గించి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జొన్నలతో గుగ్గుళ్ళు రెడీ.